అయితే నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ గురించి చేశాను కదా. ఈ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్స్తో పాటు మీకైతే కంపల్సరీగా నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అసలు ఏంది నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ అంటే చూపిస్తా చూడండి. ఇది నా నాన్ మున్సిపల్ సర్టిఫికేట్. అసలు ఇది ఎట్లా తీసుకున్నా, దీని యొక్క ప్రాసెస్ ఏంది, కథ ఏంది మొత్తం చెప్తానండి. దీనికోసం ఏంటంటే ఒక నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ అని ఒక పీడిఎఫ్ ఉంటుంది. నాకు డిఎం చేయండి, నేను మీకు పంపిస్తాను ఆ పీడిఎఫ్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏమని, నువ్వు ఈ నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ అంటే మున్సిపల్ కాకుండా విలేజ్లో మినిమం రూరల్ ఏరియాలో ఒక 4 సంవత్సరాలు చదివి ఉండాలి. చదివి ఉంటే నీకైతే నాన్ మున్సిపల్ వస్తుంది. అది గవర్నమెంట్ అయినా కావచ్చు, ప్రైవేట్ అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మినిమం 4 సంవత్సరాలు చదవాలి. ఇలా 4 సంవత్సరాలు చదివితే నీకు ఈ నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఎలా మరి ప్రాసెస్ ఏంటి అంటే, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్రాసెస్ ఏంటి అంటే, నువ్వేం చేయాలి, నీ దగ్గర ఏదైతే 4 సంవత్సరాలు చదివినావో ఆ స్కూల్కి వెళ్ళేసి నీ దగ్గర ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ప్రిన్సిపల్ దగ్గర ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఆ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసుకొని ప్రిన్సిపల్ దగ్గర నుంచి జస్ట్ సైన్ ఉన్న స్టాంప్ వేసుకుంటే అదే సర్టిఫికేట్. ఇంకా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ స్టాంప్ కనిపించింది చూసారా, ఇంతే. ఇక్కడ పైన ఏం చేయాలి, మీరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చదువుకున్నారు అనేది అందులో ఫిల్ చేసుకుంటాం. అంతకుమించి ఇంకేముండదు, అదే సర్టిఫికేట్. ఇవి రెండు ఉంటేనే నీకు 40% రిజర్వేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇంకా ఈ నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే డిఎం చేయండి, 100% అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్